బ్రేకింగ్లో చూస్తున్నాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఇవాళ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్సభ, రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. జీరామ్జీ బిల్లుకు వ్యతిరేకంగా లోక్సభలో విపక్షాల ఆందోళన చేపట్టాయి. ప్రశ్నోత్తరాల సమయానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. చివరి రోజు సభకు ప్రధాని మోడీ హాజరయ్యారు. మన్రేగా స్థానంలో కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ బిల్లును తీసుకొచ్చింది. ఆ బిల్లు వ్యతిరేకిస్తూ గురువారం విపక్షాలు ఆందోళన చేపట్టాయి. బిల్లు ప్రతులను చించి నినాదాలు చేశాయి. మూజువాణి ఓటు ద్వారా రాజ్యసభలోనూ ఆ బిల్లు పాస్ అయింది. మరోవైపు జీరామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా టీఎంసీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ఆ బిల్లుపై రెండు సభల్లోనూ ఎటువంటి చర్చ చేపట్టలేదని, బుల్డోస్ చేశారని టీఎంసీ ఎంపీలు ఆరోపించారు. సంవిధాన్ సదన్ గేట్ దగ్గర తృణమూల్ ఎంపీలు ధర్నా చేపట్టారు. గాంధీ, ఠాగూర్ ఫోటోలున్న బ్యానర్లు ప్రదర్శించారు. రాజ్యసభను కూడా ఇవాళ నిరవధికంగా వాయిదా వేశారు. 269వ రాజ్యసభ సమావేశాలు ముగిసినట్లు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వెల్లడించారు. తన్ను రాజ్యసభ చైర్మన్గా ఎంపిక చేసినందుకు సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సభా కార్యక్రమాలు జరిగిన తీరు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మున్ముందు కూడా ఇలాగే సభ కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్, క్వశ్చన్ అవర్ చాలా ప్రయోజనకరంగా జరిగినట్లు సిపి రాధాకృష్ణన్ తెలిపారు.